ఏమైందమ్మా? టైం 9 అయింది, ఇంకా లేవలేదు. జ్వరంగా ఉంది అత్తయ్య గారు. అవునమ్మా, చెయ్యి ఎలాగివ్వు చూస్తాను. అయ్యో, చాలా ఎక్కువగా కాలిపోతుంది. జ్వరం వస్తే చెప్పాలి కదమ్మా. లేచి బ్రష్ చేసుకునిరా, 2 ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకుంటూ గాని. ఇప్పుడేం తినాలని లేదండి. పోనీ బ్రెడ్ తిని పాలు తాగుతావా? అసలు ఏం తినాలనిపించడం లేదండి. అయితే పడుకో అమ్మా. నీకెప్పుడేం తినాలనిపించినా నన్ను పిలువు. సరే అత్తయ్య గారు. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది, కర్చీప్ తడిపి వెయ్యాలి. ఒక అరగంట తర్వాత బలవంతంగా ఏదైనా తినిపిస్తాను. అత్తయ్య గారు వేసినట్టున్నారు. ఒక ఇడ్లీ తిన్నావు కదమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో. ఎవరి దిష్టో తగిలేసి ఉంటది, లేదంటే చక్కగా తిరిగే పిల్ల. జ్వరం వచ్చి ఎంత డల్ అయిపోయిందో. ఇదిగో అమ్మా, దేవుడి దగ్గర బొట్టు పెడుతున్నాను, తెగిపోతుందిలే. పడుకో అమ్మా. అత్తయ్య గారు, ఎలా ఉందమ్మా? తగ్గిందా జ్వరం? తగ్గిందండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. థ్యాంక్ యూ ఎందుకమ్మా? జ్వరం తగ్గింది, అదే చాలు. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరేనండి.